అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ మూవీలతో బాక్సాఫీస్ రికార్డును క్రియేట్ చేసిన డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బీ టౌన్ యాక్టర్ రణబీర్ కపూర్తో యానిమల్ సీక్వెల్ యానిమల్ పార్క్ కూడా రెడీ అవుతున్నాడు. సందీప్ గురించి రణబీర్ కపూర్ ఇంట్రెస్టింగ్ న్యూస్ రివీల్ చేశాడు. అంతేకాదు తన అప్కమింగ్ ప్రాజెక్టుల వివరాలు కూడా మీడియాకి షేర్ చేశాడు. 2025లో కొత్త ప్లాన్ రెడీ చేశానని అంటున్న రణబీర్ బీ టౌన్ షేక్ అయ్యే ప్రాజెక్టుల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇంతకీ రణబీర్ చెప్పిన ఆ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. చాలా షార్ట్ టైంలో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డ్ బద్దలు కొట్టిన సందీప్ రెడ్డి బీ టౌన్ యాక్టర్ రణబీర్ కపూర్తో యానిమల్ సీక్వెల్, యానిమల్ పార్క్ కూడా చేయబోతున్నారని తెలిసిందే. ఈ ఫ్రాంచైజీలో మూడో పార్ట్ కూడా ఉండబోతుందనే వార్త ఇప్పుడు నెట్టింటి టాక్ ఆఫ్ ది టౌన్గా మారింది. యానిమల్ మూవీ సీక్వెల్ 2027లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని రణబీర్ కపూర్ రివీల్ చేశారు. యానిమల్ 3 మూవీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయడంపై ఫోకస్ చేస్తామంటున్నారు. యానిమల్ థర్డ్ పార్ట్ కూడా పూర్తి చేయాలనే ప్లాన్ స్టార్టింగ్ నుంచే ఉందని రణబీర్ అన్నారు. యానిమల్ సూపర్ హిట్ కావడంతో కంపల్సరీగా తీయాలని డిసైడ్ అయ్యానని రణబీర్ కపూర్ అంటున్నారు. సందీప్ రెడ్డి వంగాను ఒరిజినల్ డైరెక్టర్ అని రణబీర్ చెబుతున్నారు. ఈ క్రేజీ డైరెక్టర్తో ఫ్రాంచైజ్ మూవీస్ చేయడం చాలా ఎగ్జైటింగ్గా ఉందని రణబీర్ అంటున్నారు. సందీప్, రణబీర్ కాంబోలో ప్రేక్షకులు ఏగర్గా వెయిట్ చేస్తున్న మూవీ యానిమల్ సీక్వెల్. ఈ మూవీ షూటింగ్ 2027లో స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ సిరీస్ 3 పార్ట్స్గా తీయాలని డిసైడ్ అయ్యారని, డైరెక్టర్ సందీప్ రెడ్డి ఈ మూవీతో ఎలాంటి మ్యాజిక్ సృష్టిస్తారో అని ఆసక్తిగా ఉందని రణబీర్ చెప్పుకొచ్చారు. రాబోయే సిరీస్కు యానిమల్ పార్క్గా రణబీర్ పేరు పెట్టారు. రాబోయే సిరీస్లో విలన్గా, హీరోగా 2 క్యారెక్టర్స్ చేస్తారని చెప్పుకొచ్చారు. ఈ స్టోరీ లైన్లో ఎలా ట్విస్ట్ వచ్చేలా చేస్తే ప్రేక్షకులు నచ్చుతుందని ఆలోచిస్తున్నామని, నాలో న్యూ యాంగిల్ చూపించిన ఇలాంటి ప్రాజెక్టులో భాగమైనందుకు సంతోషంగా ఉందని రణబీర్ అంటున్నారు. మరోవైపు నితేష్ తివారీ దర్శకత్వంలో రామాయణ ప్రాజెక్టులో రణబీర్ యాక్ట్ చేస్తున్నారు. దీనిపైన మీడియాతో మాట్లాడారు. షూటింగ్ అప్డేట్ గురించి చెబుతూ, బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న రామాయణ ప్రాజెక్టు తీస్తున్నామని, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్స్తో కలిసి భారీ బడ్జెట్తో టాలీవుడ్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ మూవీ తీస్తున్నారని, రామాయణంలో రాముడిగా క్యారెక్టర్ చేయడం ద్వారా కల నిజమైందని రణబీర్ ఆనందం వ్యక్తం చేశారు. రామాయణ ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నందుకు ఆనందంగా ఉందని, ఇది ఎంతో గొప్ప స్టోరీ, ఇతిహాసం, చిన్నప్పటినుంచి వింటూ పెరిగాని, ఎంతోమంది టెక్నీషియన్స్, ఆర్టిస్ట్స్, క్రూ మెంబర్స్ ఈ రామాయణ ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నారని, నితేష్ తివారీ అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని రణబీర్ అంటున్నారు. 2 పార్టులుగా రామాయణ ప్రేక్షకుల ముందుకు రానుంది. పార్ట్ 1లో నా భాగం షూటింగ్ పూర్తి చేశారని, త్వరలో పార్ట్ 2 షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందని రణబీర్ చెప్పారు. ఇలాంటి క్యారెక్టర్లో యాక్ట్ చేయటం నిజంగా కలని, ఈ రామాయణతో నా కల నిజమైందని రణబీర్ సంతోషం వ్యక్తం చేశారు. భారతీయ కల్చర్, ప్రైడ్, వరల్డ్ ఫేమస్ చేసే మూవీ రామాయణ అని రణబీర్ చెప్పారు. ఇటీవలే ఈ సినిమా గురించి నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. విడుదల తేదీలు చెబుతూ పోస్టర్ రిలీజ్ చేసింది. 2026 దీపావళికి మొదటి భాగం, 2027 దీపావళికి 2వ పార్ట్ రిలీజ్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారని రణబీర్ అన్నారు. లాస్ట్ 6-8 నెలలుగా రామాయణ ప్రాజెక్టుపై ఎన్నో న్యూస్లు నెట్టింట షేర్ అవుతున్నాయి. ఈ రామాయణ షూటింగ్ పిక్స్ కూడా లీక్ అయ్యాయి. అయినా ఎక్కడా కాంట్రవర్సీ లేకుండా సైలెంట్గా మూవీ షూటింగ్ పూర్తి చేస్తున్నారు. ఈ మూవీలో తన క్యారెక్టర్ కోసం రణబీర్ ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నారు. ఫుడ్ డైట్ ఫాలో అవుతున్నట్టుగా రణబీర్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే వరకు లిక్కర్ తాగటం మానేసినట్టుగా చెప్పారు. సీత క్యారెక్టర్ చేయటం అదృష్టమని సాయి పల్లవి తెలిపారు. ఇక ఇందులో రావణుడిగా యష్ కనిపించనున్నారు. హనుమంతుడి క్యారెక్టర్లో సన్నీ దేవల్, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్ యాక్టింగ్ చేస్తున్నట్టుగా టాక్. మరోవైపు బ్రహ్మాస్త్రను 3 పార్ట్స్గా రిలీజ్ చేయాలనుకుంటున్నారని రణబీర్ అంటున్నారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవ్, బ్రహ్మాస్త్ర నా కెరీర్లో చాలా ప్రత్యేకమని రణబీర్ అంటున్నారు. మేం ఆశించిన దానికంటే సూపర్ హిట్ బ్రహ్మాస్త్ర అయిందని, దీంతో బ్రహ్మాస్త్ర ఫ్రాంచైజ్ మరింత అద్భుతంగా తీర్చిదిద్దాలని అనుకుంటున్నామని రణబీర్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు బ్రహ్మాస్త్ర 2 స్క్రిప్ట్ పూర్తి కావస్తోందని, దీనికి బ్రహ్మాస్త్ర పార్ట్ 2 దేవ్ పేరంటున్నానని రణబీర్ తెలిపారు. బ్రహ్మాస్త్ర పార్ట్ 1 కంటే మరింత పవర్ఫుల్గా ఈ మూవీ ఉంటుందని రణబీర్ చెబుతున్నారు.